ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో వదేత్ తస్య నిస్సరతే వాణి జహ్నుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలన్న స్ఫూర్తి కోరుకుంటూ 2025 సంవత్సరంలో 4 మేజర్ ప్లానెట్స్ మారుతున్నాయి. సర్వసాధారణంగా ఏదైనా ఒక సంవత్సరంలో ఒక ప్లానెట్ 2 ప్లానెట్స్ మారుతుంటాయి. కానీ సమ్ టైమ్స్ 2 ఛాయాగ్రహాలు 2 మేజర్ ప్లానెట్స్ కర్మకి జీవుకి కారకమైనటువంటి శని గురువులు మారుతున్నారు. దీనివల్ల ఒక్కొక్క లగ్నం లేదా రాశి వారికి ఎటువంటి ఫలితాలు జరగనున్నాయి, మరియు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, మారకముందు ఎటువంటి ఫలితాలు, మారిన తర్వాత ఎటువంటి ఫలితాలు, అదేవిధంగా దేశకాల పరిస్థితులు ఎటువంటివి మార్పులు రానున్నాయనేటువంటి విషయాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం. అయితే ఈ విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ వృశ్చిక లగ్నము, వృశ్చిక రాశి మీకు ఈ 2025 సంవత్సరం జనవరి నుంచి డిసెంబర్ వరకు ఉన్నటువంటి ఫలితాల్లో చూసుకున్నట్లయితే ఇక్కడ మనం చూడాల్సింది ఉగాది నుంచే చూసుకోవాలి. మనకు తెలుగు సంవత్సరాది, కాకపోతే ప్లానింగ్ కోసం కొంతమంది అడుగుతున్నందుకు జనవరి టు డిసెంబర్ చెప్తున్నాను. ఇక్కడ 4 మేజర్ ప్లానెట్స్ వృశ్చికం వారికి ఎక్కడెక్కడ ఉన్నాయి, ప్రస్తుతం మారిన తర్వాత కలిగే రిజల్ట్స్ ఏమిటి చూసుకున్నట్లయితే ప్రస్తుతం మీకు పంచమ రాహు ఉన్నాడు. ఇది రాజకీయంగా మంచి ఫలితమే ఇస్తాడు పంచమ రాహు. అది కాకుండా రాజకీయ నాయకులకి అర్ధాష్టమ శని నడుస్తుంది. ఇప్పుడు మంచిది, ఎప్పుడైనా గుర్తుపెట్టుకుని రాజకీయ నాయకులకి కానీ ఎవరికైనా కానీ కెరియర్లో రాణించాలంటే అర్ధాష్టమ శనో, అష్టమ శనో, ఇలాంటి శని ఉంటేనే రాణిస్తారు. మనం చాలా ఉదాహరణలు చెప్పుకున్నాం. ఈ మోడీ గారిది కూడా వృశ్చిక రాసే కాబట్టి మీకు ఏళ్ళనాటి శనిలోనే పిఎంగా అయ్యాడు. మొన్న వక్రించినప్పుడు తగ్గాయి, మళ్ళీ ఎప్పుడైతే స్ట్రైట్ అయ్యాడో అక్కడ మళ్ళీ మహారాష్ట్ర ఎన్నికల్లో కూడా బాగా వచ్చింది మీరు గమనించినట్లయితే. అయితే పంచమరాహువు కూడా మంచివాడే, అందులో ఎటువంటి సందేహం లేదు. సో ఎప్పుడైతే ఈ యొక్క శని అర్ధాష్టమ శని పోతుంది అంటే కామన్ పీపుల్కి కొంచెం గతంలో ఏవైతే గృహాలు నిర్మిద్దామనుకున్నారో, ఏదైతే ఒక ప్రాపర్టీ తీసుకుందామనుకున్నారో, లేకపోతే ఏదైనా వాహన సంబంధించినవి ఏవైతే ఉంటాయో అవి కొంచెం ఫ్రూట్ఫుల్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. ఎప్పటి నుంచి? మార్చి 29వ తేదీ నుంచి, ఎప్పుడైతే శని మారుతున్నాడు 4 నుంచి 5లోకి వెళ్తున్నాడు. కాకపోతే ఇక్కడ రాహు కూడా 4లోకి వస్తాడు మే 30 నుంచి. దాన్ని బట్టి మే 30 నుంచి ఎప్పుడైతే వాహన గృహ స్థానాల్లో వస్తాడో, విదేశాల్లో ఉండేవారు ఏదైనా గృహం కొనుక్కోవడం, వాహనం కొనుక్కోవడం, అక్కడ పర్మనెంట్ అవ్వడానికి పిఆర్స్ లాంటివి, గ్రీన్ కార్డ్ లాంటివి మీరు పొందడానికి అనుకూలంగా ఉంది. కాకపోతే గవర్నమెంట్ ఉద్యోగం చేసేటువంటి వారు మాత్రం మే 30వ తేదీ నుంచి ఎప్పుడైతే లాభంలో ఉన్నటువంటి కేతు మారుతున్నాడో ఇక్కడ ఇచ్చే రిజల్ట్ ఏమిటంటే కొన్ని రోజులు సెలవు పెట్టడమనో, లేకపోతే గవర్నమెంట్ జాబ్లో కొన్నిసార్లు అనుకోకుండా ప్రమోషన్స్ రావడం కూడా జరుగుతుంది. అండ్ మార్పులు కూడా చూపిస్తుంది. అయితే గురువు ఎప్పుడైతే మీకు సప్తమ స్థానంలో వక్రించున్నాడో కొంచెం గురుబలం తగ్గింది, కాకపోతే రుణాలు లభిస్తాయి. సప్తమంలో ఉన్న గురువు ఎప్పుడైతే 6 వైపు వక్రించి చూస్తున్నాడో, ఎప్పుడైతే సప్తమంలో ఉన్న గురువు అష్టమంలోకి చేరుకుంటాడో ఇక్కడ మాత్రం కొన్ని అంటే వృశ్చికం వారికి శుభుడవుతాడు కాబట్టి కొన్ని ఆకస్మికంగా కొంత ధనలాభాన్ని కూడా ఇక్కడ కలిగింపజేస్తాడు ధనాధిపతి అష్టమంలో ఉన్నందుకు. ఇక మీరు చేయవలసినటువంటి దేవతా ఆరాధన ఎక్కువగా దుర్గా ఆరాధన చేయండి, దక్షిణామూర్తి యొక్క ఆరాధన చేయండి, అన్ని విధాలా బాగుంటుంది. ఈ 4 గ్రహాలు మార్పు వల్ల దేశకాల సంబంధించిన విషయాలు ఎటువంటివి ఉంటాయి అని చూసుకున్నట్లయితే ప్రధానంగా మనకి ఈ శని ఎప్పుడైతే మీనంలోకి వస్తాడో ఇక్కడ కొంతవరకు గతంలో మనకి ఎలా అయితే కోవిడ్ లాంటిది వచ్చిందో అలాంటివి చిన్న ఇవి కొంచెం పెరుగుతూ ఉంటాయి. అనారోగ్య సంబంధించి అంటే కొంచెం కోవిడ్ అంతా విపరీతమైన అన్నీ బ్లాక్ అయిపోవడం కాకుండా కొంచెం అనారోగ్య సమస్యలు పెరుగుతూ ఉంటాయి జీవులకి ఈ శని మీనంలో ఉన్నంతకాలం. అదేవిధంగా కొంత గవర్నమెంట్ కొన్ని విషయాల్లో, ఎందుకంటే మనకు నెక్స్ట్ రాబోయేటువంటి ఈ 2025 శోభకృతనామ సంవత్సరంలో అధిపతి రవి అవుతున్నాడు కాబట్టి
అక్కడ పర్టికులర్గా ఇచ్చేటువంటి రిజల్ట్లో అక్కడ ఏంటంటే రవి యొక్క ప్రభావం అంటే గవర్నమెంట్ కొన్ని నిర్దిష్టమైనటువంటి కొన్ని రూల్స్ తీసుకొస్తుంది. అదేవిధంగా కేతువు ఎప్పుడైతే సింహరాశిలోకి సంచరిస్తాడో 2025 సంవత్సరంలో కొన్ని రాజకీయ నాయకులు కొంతమంది మార్పులు కూడా జరుగుతాయి. లేదా ఒక పెద్ద రాజకీయ నాయకులకి సంబంధించినవి కొన్ని చూడండి, వాళ్ళకి సడన్గా అంటే బాగా ఓల్డ్ పర్సన్స్ ఉంటారు కదా, సడన్గా ఏదైనా ఒక అవ్వకూడనటువంటి విషయాలు అవ్వడం, ఎవరైనా గతించడం కూడా జరుగుతూ ఉంటుంది రాజకీయ సంబంధించిన విషయాలు. కాకపోతే పేరు ప్రఖ్యాతులు కూడా వస్తాయి రాజకీయ నాయకులకి, అటువంటి యోగాలు ఇస్తుంది. అయితే ఇక్కడ పర్టికులర్గా ఏంటంటే ఈ శని మీనంలోని మేషంలోని 5 సంవత్సరాలు సంచరిస్తారు. కాబట్టి నేను అందరికీ చెప్పేది ఒకటే, ఏదైనా ఒక అనుష్ఠానం చేయండి. ఆంజనేయ స్వామిదో, అమ్మవారిదో, విష్ణువుదో, శివుడిదో ఏదో ఒకటి, ఓం నమ శివాయ అనుకోండి, రోజు 1 గంట సేపు ఓం శ్రీమాత్రే నమః అనుకోండి, లేదా ఓం నమో నారాయణాయ అనుకోండి. ఎందుకంటే ఈ మీనంలో శని సంచారం జరిగేటప్పుడు పర్టికులర్గా ఈ బ్లాక్ మ్యాజిక్స్ అనవసరమైనటువంటి ఇవి పెరుగుతూ ఉంటాయి. దాంతోపాటు సహజంగానే మనకి ఇంకా రాకముందే నవంబర్ డిసెంబర్ నుంచి కొన్ని భూకంపాలు కావచ్చు, లేకపోతే అంటే 2025 ఇంకా రాకముందే, ఎందుకంటే 2025కి అధిపతి కుజుడు అవుతాడు. ఎందుకంటే 9 నెంబర్ అది. కాబట్టి కుజ ప్రభావం మనకు ఎలాగో ఇప్పుడు క్రోధినామ సంవత్సరం నడుస్తున్నందుకు 2025 ఎండింగ్ వరకు కొంచెం ఈ గొడవలు, ఈ యొక్క బార్డర్స్లో కొంతమంది వచ్చి అటాక్ చేయడానికి చేసే ప్రయత్నాలు ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. అదేవిధంగా సర్వసాధారణంగా ఏంటంటే నేను చెప్పేది ఒకటే, మీకు గోచారంలో గ్రహాలు ఎలా ఉన్నా గుర్తుపెట్టుకోండి. మీ జన్మజాతకంలో కనుక మీకు మంచి మహాదశ నడుస్తుంది, మీకు మంచి యోగాలు ఉన్నాయి, మంచి ధనయోగాలు ఉన్నాయి, లక్ష్మీ యోగాలు, సరస్వతి యోగాలు, అదేవిధంగా సరస్వతి యోగం అంటే విద్యాయోగం అని అర్థం. అదేవిధంగా మీకు నీచభంగ రాజయోగాలు, విపరీత రాజయోగాలు ఉంటాయి. గోచారంలో జరిగే మార్పులు మీకు కేవలం 5% పనిచేస్తాయి. ఆ దశలు కనుక సరిగ్గా లేనప్పుడు గోచారం కూడా మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది. అయితే న్యాచురల్గా అందరికీ పనిచేసేటువంటి ఈ రాశి లగ్నం వారికి అని చెప్తుంటాం, అదొక 10 to 15% పనిచేస్తుంది. కానీ మీ పర్సనల్ చార్ట్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. అయితే ఇక్కడ జాతకం లేని వాళ్ళు కొంతమంది ఉంటారు, మేమేం చేసుకోవాలని అడుగుతుంటారు. వాళ్ళందరికీ ఒకటే చెప్తానండి, మీకు అందరూ కూడా కేతువు బుధరాశుల్లో సంచరిస్తుంది కాబట్టి మే 30 వరకు కూడా ఎవరు డబ్బులు అప్పుగా ఇచ్చే విషయంలో ఎంతో అత్యవసరం ఉంటేనే అప్పు చేయండి, అప్పు ఇవ్వండి. ఇది చాలా కీలకమైన విషయం అందరికీ కూడా. ఇది ఏది డేట్ ఆఫ్ బర్త్, టైము, నక్షత్రము, రాశి ఏమీ తెలియదు అనుకునేటువంటి వారికి. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ అందరూ కూడా కాస్త ఈ అందరినీ తీసుకున్నప్పుడు జనరల్గా మేషం తీసుకున్నప్పుడు శని 12లోకి వస్తున్నాడు. కాబట్టి అనవసరంగా కొన్ని ఫుడ్స్ తింటుంటాం మనం, కొన్ని ఫుడ్స్ విషయంలో కావచ్చు, కొన్ని మన లైఫ్ స్టైల్ విషయంలో కావచ్చు. నైట్ నిద్రపోకుండా చాలామంది చూడండి నైట్ అంతా మేలుకొని పగలపూట నిద్రపోతుంటారు. ఇటువంటి లైఫ్ స్టైల్స్ వల్ల అనర్థాలు వచ్చేటువంటి ఛాన్సెస్ కనిపిస్తున్నాయి ఇన్ ఫ్యూచర్లో. అంటే ఈ గోచార శని మీనంలో సంచరించేటప్పుడు ఏం జరుగుతుంది అంటే ఫ్యూచర్లో ఇప్పటి వరకు పడుతున్నటువంటి లైఫ్ స్టైల్ మార్పులు జరుగుతూ వచ్చాయి చూసారా. నైట్ టైం మేలుకుగా ఉండడం, నైట్ టైం తిరగడం, పగలంతా నిద్రపోవడం, ఇట్లాంటివన్నీ పెరుగుతూ వచ్చాయి. ఈ లైఫ్ స్టైల్ వల్ల ఎటువంటి అనర్థాలు జరుగుతాయో స్పష్టంగా మనకి శని మీనంలో చూపిస్తాడు. అదేవిధంగా శని మీనంలో మేషంలో సంచరించేటప్పుడు ఇందాక నేను చెప్పినట్టుగా కొన్ని మనం ఆల్రెడీ గతంలో ఒక 1.5 year బ్యాక్ ఒక విషయం చెప్పుకున్నాం. కుంభంలో శని సంచారం చేసేటప్పుడు రెవల్యూషన్, ఒక మార్పుని తెస్తాడు బిజినెస్లో అని. అది మనకు 30 సంవత్సరాల క్రితం వచ్చినప్పుడు కంప్యూటర్ అనే దాన్ని పెంచాడు. అక్కడి నుంచి కంప్యూటర్స్ పెరగడం అన్నీ బాగా జరిగాయి టెక్నాలజీ పరంగా. ఇక్కడ ఏఐ అనేటువంటిది పెరుగుతుంది. కాబట్టి రాబోయే కాలంలో అంటే శని మేషంలోకి వెళ్ళే లోపల ఎవరికి వారు సొంతంగా చేసుకునేది అభివృద్ధి పరుచుకోవాలని చెప్పుకున్నాం. అయితే దీంతోపాటు కొంచెం చూడండి, మనకి వైదికమైనటువంటివి కాకుండా అవైదికమైనటువంటి పూజలు, అవైదికమైనటువంటి వాటిపై ఆకర్షితులు అవుతూ ఉంటారు. అటువంటి వాటి వల్ల కొంత ఇబ్బంది తెచ్చుకుంటూ ఉంటారు. ఆ యొక్క ఇబ్బంది మీ మీద పడకుండా ఉండాలంటే నిత్యము అనుష్ఠానం చేయండి. అలా గనక చేయగలిగితే అన్ని విధాలా బాగుంటుంది. శ్రీమాత్రే నమః.